విందాం. ఆరాధన కొరకై దేవుని వాక్యాన్ని విందాం రండి. ప్రకటన గ్రంథం, దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం అండి, ప్రకటన పుస్తకం పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ఆఖరి పుస్తకం. ప్రకటన గ్రంథం క్రొత్త నిబంధన 231 పేజీ. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. 5వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, క్రొత్త నిబంధన 231 పేజీ. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. దాని ముద్రలు తీసి ఆ గ్రంథం యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక విగ్రహ ప్రచురించుట. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. గ్రంథమును విప్పుటకై ఆ పెద్దలలో ఒకడు, ఏడువకుమో, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. పెద్దలకును ఆ గొర్రెపిల్ల 7 కొమ్ములను 7 కన్నులను, ఆ కన్నులు భూమి అందు పంపబడిన 7. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ద్రవ్య సువర్ణ పాత్ర పట్టుకుని ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థన. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చాలు. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ సందర్భం, సన్నివేశం భూలోకంలో జరిగేది కాదు, పరలోకంలో జరుగుతున్నట్టుగా యోహాను గారు చూస్తున్నారు. ఇది దర్శన గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే దర్శన గ్రంథం. అందుకనే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చూడండి, ఏం రాయబడి ఉంది? 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏంటంట? కనబరుచుటకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇది ప్రత్యక్షంగా అంటే ఏమండి? ప్రత్యక్ష ప్రసారం అంటే ప్రత్యక్షంగా చూపించేది. దేవుడు అనుగ్రహించాడు. ఎందుకోసమంటే తన దాసులకు కనబరుచుటకు. కనపరుచుటకంటే చూపించుటకు. చూపించడం అంటే ఏమండి? స్పష్టంగా ఏమండి? లైవ్ చూపించినట్టు చూపిస్తున్నాడు యోహానికి. చూస్తున్న యోహాను ఇప్పుడు పరలోకంలో చూస్తున్నాడు ఒక సన్నివేశం. ఒక సన్నివేశంలో ఏం కనపడుతున్నాయి? మొట్టమొదట చూడండి,
ఒక గ్రంథం కనబడుతుంది. ఆ గ్రంథాన్ని చేతబట్టుకున్నాడు ఒక ఆయన. ఆయన ఎక్కడున్నాడు? సింహాసనాసీనుడై ఉన్నాడు కదండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని. ఎవరైనా ఈ సింహాసనంలో కూర్చున్న ఆయన ఎవరు? ఈయన ఎవరు? ఈ సన్నివేశం ఏంటి అంటే, ప్రియులారా, పాత నిబంధనలో మనకు రుజువు ఉంది, క్రొత్త నిబంధనలో మనకు రుజువు ఉంది. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు. రండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. త్వరగా. సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండురి. ఒక్కొక్కనికి 6 లెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుతూ వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక సర్వలోకము ఆయన తన మహిమతో నిండి ఉన్నదని. చాలండి. ఏం చేస్తున్నారంట? ఎవరైనా ప్రభువు, లార్డ్. ప్రభువు అంటే దేవుడు. దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఎదురుగా ఎవరున్నారు? ఏమండి, ఎవరున్నారండి? శరాపులు, కెరూబులు, శరాపులు, మహాదూతలు, దూతలు. ఇలాగా దూతల్లో వర్గాలు ఉన్నాయి. ఏమండి? కెరూబులు, శరాపులు. ఏమండి? కెరూబులు శ్రేష్టమైన జాతి, శరాపులు 2వ జాతి, మహాదూతలు 3వ జాతి, దూతలు 4వ జాతి. ఏమండి? ఈ దూతల్లో కూడా 7 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. వాళ్ళు 7 పనులు చేస్తారు. సరే, మొత్తం మీద విస్తరించి మనం మాట్లాడుకోవటానికి సమయం కాదు. ప్రియులారా, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరైనా? యెహోవా. ఎవరు చెప్పండి? యెహోవా. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. అవి భూత వర్తమాన భవిష్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళో చెప్పుచుండెను. చాలు. దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరండి? తండ్రి అయిన దేవుడు. ఈయన్నే మహావృద్ధుడు అని ముందు గ్రంథాల్లో రాస్తున్నారు కదండి. అంటే ఆయన ఏమండి? కాలం లేనివాడు. కాలం అయిందే. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి దాకా ఉంటాడు? అదేం లేదు. ఏమండి? ఆయన ఆదిలో ఉన్నాడు, అంతంలో కూడా ఉన్నాడు. అందుకే 1వ అధ్యాయము 18వ వచనం ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ఆల్సో ఎండింగ్. ఏమండి? నేనే ప్రారంభం, నేనే ముగింపు. నీకంటే ముందున్నా, నీ తర్వాత కూడా ఉంటా. నాకు పరిమితి లేదు, నీకు పరిమితి ఉంది కదండి. నిజమే. అందుకని ఆయన్ని మహావృద్ధుడు అన్నాడు, మహాజ్ఞాని. ఆయన చేతిలో ఏముందంట? ఒక గ్రంథం ఉందట. ఏమండి? చూస్తున్నారా? ఏముందట? ఆయన చేతిలో ఒక గ్రంథం ఉందట.
ఆ గ్రంథము వెలుపటను లోపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన గ్రంథం. ఏమిటి ఈ గ్రంథం? ఈ గ్రంథం ఏమిటి అంటే కొద్దిగా మూలాలు మాత్రమే చెప్పి నేను ముందుకెళ్తా. ఏమండి, ఈ గ్రంథం ఏంటి అంటే ఇది దైవ సంకల్పం. రండి, మరి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము. దానియేలు గ్రంథం అండి 12వ అధ్యాయము. దానియేలు పుస్తకం 12వ అధ్యాయము. యెహెజ్కేలు తర్వాత దానియేలు ఉంటుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 744వ పేజీ. 744వ పేజీ పాత నిబంధన. ఆ కాలమందు, మొదటి వచనం, నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు అనేకులు మేలుకొందురు. కొందరు నిత్య జీవము అనిపించుటకును, కొందరు నింద పాలుటకు నిత్యముగా హేయులగుటను మేలుకొందురు. చాలు. ఏమండి, ఈ గ్రంథం దైవ సంకల్పం. దైవ సంకల్పం, దేవుడు ఉద్దేశం అన్నమాట. ఎప్పుడు ఉద్దేశించారు? ఇప్పుడు కథ కాదు అది. మనుషుల యొక్క బుద్ధిని అనుసరించి, ఏమండి, మొట్టమొదటిగా నోవహు కాలంలో ఒక ఆలోచన చేశారు. భూమి మీదకి తీర్పు తీసుకొచ్చారు. ఆ తీర్పు ఏంటంటే జల ప్రళయం. ఏమండి, రెండవదిగా ఏమండి, అబ్రహాము కాలంలో అతని యొక్క కుమారుడైన లోతు దినములలో ఏమొచ్చింది చెప్పండి? ఏమండి, అగ్ని కురిసింది. దేనికోసం? సొదొమ పట్టణస్థులు చేసిన పాపం కోసం. అలాగే భూమి మీద మనుషులందరూ పాపం చేసి దేవుని మాట విననందున దేవుడు సంకల్పించిన ఉద్దేశం అది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడండి? అంత్యకాలమున. ఏమండి, అంత్యకాలమున. ఇక్కడ అంటున్నాడు, నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు. ఆ కాలం ఎప్పుడు తెలీదు. ఎందుకో తెలుసండి? అది ముద్ర వేయబడింది. ఏమండి, ఆ కాలం ఎప్పుడు? శిష్యులు కూడా అడిగారు, ప్రభువా నీ రాకడ సూచన ఏంటి? నువ్వు ఎప్పుడు వస్తావు? ఇశ్రాయేలుకు రక్షణ ఎప్పుడు ఇస్తావు అంటే, అది తండ్రి స్వాధీనంలో ఉంది, దాన్ని తెలుసుకుంటా నీ పని కాదు అన్నారు. కాబట్టి అది ముద్ర ఎందుకు వేసాడు యేసయ్యా? ఇప్పుడు రండి, అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగ చేసి అంత్యకాలము వరకు. చాలమ్మా. ఏం చేయమన్నాడండి? ఈ మాటలను ముద్రించాలి, ఈ మాటలను దాచిపెట్టాలి, ఎవరికి చెప్పకూడదు, దాన్ని ముద్ర వేయాలి. ఏమిటది? సుసాయిలుగా చెప్పాడు. ఏమండి, నీ జనులలో కొందరు ఏం చేస్తారు? ఆ తీర్పు తప్పించుకుంటారు. ఇందాక చదివాం కదా, భూమి మీద ఎప్పుడూ రానంత భయంకరమైన ఏమొస్తుందట? ఆపద కలుగుద్దట. ఆపద. ఇదే ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ఉండే విషయాలు. ఏమండి, ఈ కాలం ప్రారంభమైంది. ఇదే తీర్పు కాలం. ఈ తీర్పే ఈ గ్రంథంలో రాయబడింది. ఏమండి, నీ జనులలో కొందరు, ఏమండి, కొందరట ఏం చేస్తారు? తప్పించుకుంటారు. చదువమ్మా ఆ మాట. ఏమండి, నీ జనులలో దండమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. చాలండి. సూచాయిలుగా అంటే అర్థమేంటి? ఏమండి, అదే అర్థమేంటి? ప్రభు రెండో రాకడలో
రెండు విషయాలు జరుగుతాయి. రెండు విషయాలు ఏంటి చెప్పండి? నీ గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుంటారు. నీ గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుంటారు. ఆ గ్రంథమందు పేరు లేని వారు ఏమవుతారట? నిత్య నరకానికి, హేయమైన బాధలు అనుభవించడానికి వెళ్తాడు. ఏంటయ్యా అది అంటే, అది ఇప్పుడేం కాదు, ఇప్పుడు మాట్లాడొద్దు, ముద్ర వేసేయి అన్నాడు. ఏం చెప్పన్నాడండి? ముద్ర వేసేయి అన్నాడు. ఇప్పుడు ఆ ముద్ర ఇప్పేది ఎవరు? ఆ ముద్ర ఇప్పాలంటే ఏమండి, ఆ గ్రంథములో ఉన్న సంగతులను నెరవేర్చేవారు కావాలి. ఆ గ్రంథములో ఉన్న సంగతులు ఏంటి అయ్యి? ఆ గ్రంథం ఏంటని చెప్పాను? దేవుని సంకల్పం. దేవుని సంకల్పం ఏంటి? రెండు విషయాలు. ఒకటి నంబర్ 1 రెడెంప్షన్, అంటే విమోచన. రెండవది జడ్జిమెంట్, అంటే తీర్పు. ఏమండి? ఒకటి ఏం చెప్పండి? విమోచన. రెండవది జడ్జిమెంట్. నిజమే. మామూలుగా అయితే ఒక మందు కనుక్కునేటప్పుడు ఆ మందుకు సబ్స్టిట్యూట్గా ఏమండి యాంటీడోట్ కూడా కనుగొనాలి. అవునా అండి? ఒక మందు తయారు చేసేటప్పుడు ఆ మందు వాడినప్పుడు ఏదైనా అనుకోని విధంగా ఏమండి రియాక్షన్ వచ్చిందనుకోండి, ఆ రియాక్షన్ తీసివేయడానికి సబ్స్టిట్యూట్ ఏంటి చెప్పండి? యాంటీడోట్ అంటారు దాన్ని. ఏమండి? అది కూడా చెప్పాలి. అంటే ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు తీర్చబోతున్నప్పుడు ఏంట్రబ్బాయి నువ్వు తప్పు చేశావు, నిన్ను జైల్లో వేస్తానండి. సార్ తెలివి చేశాను, క్షమించండి అన్నప్పుడు ఏమండి ఆ తీర్పు తీర్చే ముందు దానికి సబ్స్టిట్యూట్ కూడా చెప్పాలి. సబ్స్టిట్యూట్ ఏంటంటే ఏమండి క్షమాపణ. దాన్నే విమోచన అన్నారు. అంటే విమోచింపగలిగిన వాడు తీర్పు తీర్చగలుగుతాడు. భూమి మీద మనుష్య జాతిని ఎవరు విమోచించగలరో ఆ విమోచించగలిగిన వారు ఏమండి మానవులకు తీర్పు తీర్చగలుగుతారు. తీర్పు తీర్చాలి అంటే ఆ తీర్పు పొందే మనుషుల యొక్క బాధ ఏంటో ఆయనకి తెలియాలి కదండి. ఆ తప్పుని గురించి శాంతం ఆయనకి తెలియాలి. అందుకే ప్రియులారా, ఆ గ్రంథమును విప్పుటకు, ఏమిటా గ్రంథము అంటే ప్రియులారా దాన్ని ఏమంటారంటే, ప్రియులారా దేవుని వాక్యంలో ఉంది, వచనాలు చదివించడం నాకు ఇప్పుడు ఇష్టం లేదు, కానీ ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అక్కడ రాయబడ్డ మాటలు ఏంటంటే, ఒక వ్యక్తి తన పొలమును అమ్మినప్పుడు ఏమండి, లేదా ఒక వ్యక్తి తన ఆస్తిని అమ్ముకున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? పత్రమును వ్రాసిస్తాడు. ఏమండి? పత్రమును వ్రాసిస్తాడు. ఏమిటది? రుణ పత్రం. సపోజ్ నేను దగ్గర అప్పు తీసుకున్నాను, అప్పు చెల్లించలేకపోయాను కనుక గట్టిగా నువ్వు అడిగినప్పుడు ఏం చేయాలి చెప్పండి? నా ఆస్తి నీకు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఒక కాగితం రాస్తాం, క్రయపత్రము అంటారు దాన్ని. కైకోలు, విడుదల కైకోలు అని ఉంది బైబిల్లో. ఏమండి? ఆ పత్రంలో ఏం రాస్తాం? నీకింత అప్పున్నాను కనుక నా ఆస్తి నీకు ఇస్తున్నా, మరలా నేను తిరిగి చెల్లించినప్పుడు, లేదా నాకు సంబంధించిన వారు తిరిగి చెల్లించినప్పుడు నా ఆస్తి నేను తీసుకుంటాను. అంటే అది రుణపత్రం, క్రయపత్రం, పత్రం అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పత్రం ఎవరు రాశారు మీకు అర్థం కావడానికి చెప్తున్నా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువుదగా నరుడు జీవాత్మ ఆయను అని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం కదండి. వాస్తవేనా? అలాగైతే ఆ దేవుడే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏం చేశాడండి? దేవుడులు నరులను సృజించెను, ఎట్లనగా వానిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించి వారట భూమిని, సముద్ర చేపలను, ఫలవృక్షములను ఏలుదురుగాక. ఏమన్నాడు చెప్పండి?
ఏలుతురుగా, మీకు అర్థం కావడం కోసమే చెప్తున్నా, మీరు తర్వాత చదువుకోండి. ఏమండి, ఏలుదురుగాక అన్నాడు. అంటే మొట్టమొదటి దేవుడు సృజించాడు ఎవరిని? మనిషిని. ఎట్ట సృజించాడు? తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించిన ఆయన అతనికి ఆస్తిని ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? భూమి అంతటినీ ఆస్తి ఇచ్చాడు. ఈ సృష్టి అంతటిని దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఏమండి, ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. కాబట్టి ఈ సృష్టి భూమండలానికి మొత్తానికి అధిపతి ఎవరు చెప్పండి? మనిషే. వాక్య ప్రకారం ఎవరు చెప్పండి? మనిషే. నిజమే. మనిషి అయితే ఆ మనిషి ఏం చేశాడు చెప్పండి? ఆ అధికారాన్ని అమ్ముకున్నాడు. ఏమ్మా, ఏం చేశాడు? అధికారాన్ని అమ్ముకున్నాడు. ఎట్ట అమ్ముకున్నాడు? దేవుడు చేయవద్దన్న పని చేశాడు. చేసి దేవుడు తినవద్దన్న పండు తిని పాపానికి తన్ను తాను అమ్ముకున్నాడు. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం విందాం. రోమా పత్రిక అయితే చాలండి. పాపమునకు ఏం చెప్పాడండి? అమ్మబడి. పాపానికి అమ్మబడ్డాం. మనిషి ఏం చేశాడు చెప్పండి? పాపానికి అమ్మబడ్డాడు. ఏమండి, యోహాను సువార్తలో కూడా మనం చదివితే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం మీ తర్వాత చదువుకోండి. అక్కడ ఉంది, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. లోకాధికారి ఎవరు? సాతాను. కానీ దేవుడు అధికారికి ఎవరిని పెట్టారు? మనిషిని పెట్టాడు. మరి సాతాను ఎట్టయ్యాడు? మనిషి సాతాను అనే పాపానికి ఏం చేశాడు చెప్పండి? అమ్ముకున్నాడు, బానిస అయిపోయాడు. ఏమండి, చిన్న కుమారుడికి తండ్రి ఏమిచ్చాడండి? ఆస్తి ఇచ్చాడు. ఆస్తి తీసుకెళ్ళి ఆ ఆస్తి దగ్గర పెట్టుకొని వ్యాపారం చేసి ఇంకా పెంచుకోవాలి. కానీ ఏం చేశాడు చెప్పండి? అదంతా దుర్వ్యాపారము చేసి ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. ఎవరిది అయిపోయింది? ఎవరెవరిదో అయిపోయింది. ఆస్తి ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. ఆస్తి ఎవరిది? కుమారుడిది. ఇప్పుడు వాడి దగ్గర ఏముంది? ఏమి లేదు. ఏమైపోయింది? ఏమండి, పాపానికి అమ్ముకున్నాడు. త్రాగుడికి అమ్ముకున్నాడో, జూదానికి అమ్ముకున్నాడో, తిరుగుబోతనానికి అమ్ముకున్నాడో, ఏదేమైనప్పటికీ అమ్మి వేసుకున్నాడు. అలాగైతే మానవుడు పాపానికి అమ్ముకున్నాడు. పాపానికి అమ్ముకుంటే ఆ అమ్ముకున్న ఆస్తిని మళ్ళా తిరిగి సంపాదించుకోవాలి. ఏమండి, పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే దట్ ఈస్ జడ్జిమెంట్, తీర్పు. పాపం వలన వచ్చు జీతము మరణము అంటే అది తీర్పు. ఇప్పుడు ఆ తీర్పును తప్పించగలవాడెవడు? ఈ అమ్ముకున్న ఆస్తిని విడిపించగలవాడెవడు అంటే, వచనాలు నేను చెప్పట్లేదు కానీ లేవికాండం 25:25లో ఉంది. ఎవరండి ఆయన? సమీప బంధువుడు. సపోజ్ నా 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 యొక్క కుమారుడు ఆస్తి అమ్ముకున్నాడు అనుకోండి, దాన్ని తిరిగి నేను కొని తీసుకోవచ్చు. ఏమండి, నా కుమారుడి తరఫున. లేదా ఇంకెవరైనా అతని కొరకు ఆస్తిని తిరిగి కొనుక్కోవచ్చు. కొనుక్కోవాలని ఏం చేయాలి? క్రయమో చెల్లించాలి, అంటే డబ్బు తిరిగి చెల్లించాలి. అలాగైతే మనము పాపమునకు అమ్మబడి ఉండగా మన పాప పత్రమును చింపివేసి మనల్ని తిరిగి కొన్నాడు. ఎలాగా? చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథం అండి 33వ అధ్యాయము 23వ వచనం. త్వరగా యోబు గ్రంథం 33వ అధ్యాయము 23వ వచనం. నరులకు యుక్తమైనదేదో వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు మధ్యవర్తి అయ్యుండిన ఎడల. చాలండి. ఏంటి, మీకు అర్థం కావడం కోసం చదివిస్తున్నా. మనిషి చేసిన తప్పేంటో అతనికి అర్థం చేసి ఆ మనిషిని తిరిగి రికవర్
అంటే తిరిగి సంపాదించడం కోసం ఎవరు కావాలి చెప్పండి? ఒక మధ్యవర్తి. ఆ మధ్యవర్తిని ఏమన్నారు? సమీప బంధువు. తిమోతి పత్రికలో పౌలు గారు అన్నాడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడండి? దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కదండి, నిజమే. ఆ మధ్యవర్తి ఎవరు? యేసు క్రీస్తు. కానీ పాపం చేసి తన పాపానికి తన జీవితాన్ని అమ్ముకున్నటువంటి, తన అధికారాన్ని అమ్ముకున్నటువంటి మనిషిని తిరిగి విడిపించడానికి సమీప బంధువుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడండి? ఇప్పుడు రండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక అండి 2వ అధ్యాయము. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పాప పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి క్షమించి. చాలండి. ఏమండి? ఏం చేశాడట? మన రుణపత్రాన్ని ఏం చేశాడండి? చింపేశాడు. ప్రామిసరీ నోట్సు మీకు అందరికీ తెలుసు. ఒక వ్యక్తి దగ్గర మనం అప్పు తీసుకున్నాం అనుకో, ఏం చేస్తాం చెప్పండి? తీసుకున్న డబ్బుకు ఏం చేస్తాం? ప్రామిసరీ నోటు రాసిస్తాం. ఈ ప్రామిసరీ నోటు దీన్నే రుణపత్రము అంటారు కదండి, రుణపత్రము. ఈ పత్రమును ఎవరి దగ్గర ఉంటుంది? డబ్బులు ఇచ్చినోడి దగ్గర ఉంటుంది. నువ్వు నాకు డబ్బులు అప్పున్నావు అని రుజువు పత్రము అది కదండి, రుజువు పత్రము. ఈ రుజువు పత్రమును తిరిగి డబ్బు చెల్లించినప్పుడు ఆ డబ్బు ఇచ్చిన వాడు దాన్ని ఏం చేయాలని? తిరిగి ఇచ్చేయాలి. అవునా? మీకు అర్థమవుతుందా? ఏమండి? అర్థమవుతున్న వాళ్ళు నా వైపు చూడండి. ఆ యొక్క రుణపత్రమును తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేసినప్పుడు ఏం చేస్తాం? గుంజుకోవా, ఇంకోసారి ఇస్తాను నీకు డబ్బులు అని అంటారా అండి? అనరు. మరేం చేస్తారు? యథార్థం చెప్పండి, ముక్కలుగా చింపేస్తారు. ఎందుకని? దాన్ని తీసుకొని మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ కట్టాలి డబ్బులు దేవుడు అంట కదండి. నిజమే ప్రియులారా. అలాగే మన మీద రుణపత్రం ఎవరి దగ్గర ఉంది? సాతాను దగ్గర ఉంది. ఆ సాతాను యొక్క రుణపత్రమును ఏం చేసినంట? సిలువలో మేకులకు కొట్టి. ఏమండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంది, మన అపరాధముల కొరకు ఆయన అప్పగింపబడ్డాడు, మన దోషముల కొరకు నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. మోసుకొని ఏం చేశాడండి? మన పాపములను సిలువ వేశాడు. మన పాపములను సిలువ వేశాడు. మన పాప పత్రమును ఏం చేశాడండి? చింపివేశాడు. అందువలన మనం అందరము కూడా ఏం చేయబడ్డాం? క్షమించబడ్డాం. అందరూ క్షమించబడితే ఇంకా పాపులు ఎవరన్నా? ఏమండి? అందరూ క్షమించబడితే ఇంకా పాపులు ఎవరన్నా? నిజమే. క్షమించబడ్డ పాపమును ఒప్పుకోవాలి. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయం చెప్తుంది. ఏం చెబుతుందండి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులో నుండి లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. రక్షింపబడాలి అంటే ఏమండి? నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఏం చేయాలి చెప్పండి? నా తప్పు నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏదో అవసరం నిమిత్తం డబ్బు తీసుకొని రుణపత్రం కాదు ఇది. ఏం చెప్పండి? పాపం కొరకు అమ్ముకున్నది. త్రాగుడు కొరకో, తిరుగుబోతు కొరకో, దొంగతనం కొరకో, మోసం కొరకో, అబద్ధం కొరకో అమ్ముకున్నది. కాబట్టి ఆ తప్పును ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. అందుకే అంటాడు యోహాను పత్రికలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వారు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనలను పవిత్రులనుగా చేస్తాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే విమోచన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం,
మనలను ప్రేమించుచు ఆయన తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించెను. ఏమండి, దీన్ని రిడెంప్షన్ అంటారు. మన పాపముల నుండి ఏం చేశాడండి? ఆయన విడిపించాడు. ఇది విమోచన. విడిపించబడిన వారు ఎవరంటే పాపములు ఒప్పుకున్నవారు, వాటిని విడిచిపెట్టి క్రీస్తు రక్తములో కడుగబడిన వారు. ఎవరండి? గ్రంథములో వ్రాయబడ్డవారు. ఏమండి? గ్రంథములో వ్రాయబడ్డవారు. వాళ్ళని ఏమంటారండి? గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరు రాయబడినవారు. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకొని, నేను పాపినని ఒప్పుకొని పాపాన్ని క్షమించమని కోరి పాపమును విసర్జించి పరిశుద్ధ జీవితం జీవించిన వారు ఏమండి? గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరు వ్రాయబడుతుంది. ఆ గ్రంథములో వ్రాయబడిన వారు పునరుద్ధానములో ఏం చేస్తారండి? పరలోకానికి వెళతారు. సమాధుల్లో ఉన్నవారు లేస్తారు, భూమి మీద ఉన్నవారు లేస్తారు. గ్రంథంలో పేరున్న వాళ్ళు ఎక్కిపోతారు పరలోకానికి. గ్రంథంలో పేరు లేనివారు ఏమండి? ప్రకటన 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విఘ్నారాధి, అబద్ధికులు ఇటు వారు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. కాబట్టి ఒకటి విమోచన, రెండు తీర్పు. గ్రంథం విప్పడం అంటే తీర్పు తీర్చటం. తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చాలి అంటే ముందు ఏం చేయాలి? ఏమండి? అయ్యా నా తప్పు అయిపోయిందండి, నా వాళ్ళని ఏం చేయాలండి? క్షమించాలి. క్షమించగలిగిన వాడు ఎవరు చెప్పండి? ఈయనొక్కడే. అందుకే యోహానట, అయ్యో ఆ గ్రంథమును విప్పగలిగిన యోగ్యుడు ఎవడూ లేడే అని ఏడుస్తున్నట్ట. పెద్దల్లో ఒకడు అన్నాడు, ఇదిగో ఏడవకము, దావీదుకును చిగురైన యోధా గోత్రపు సింహము ఆ 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై ఏం పొందాడట? జయము పొందెను. ఏం పొందాడు చెప్పండి? జయము. అంటే ఆ గ్రంథం విప్పటానికి యోగ్యత ఏంటి చెప్పండి? ఏమండి? విక్టరీ, జయం పొందాలి. దేని మీద జయం పొందాలి? ఆ రుణపత్రం పేరేంటి? మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చదువుకుంటూ పోతే భూమి మీద ఉన్న మనుషులందరికీ తీర్పు తీర్చబడుతుంది. అయితే ఆ తీర్పును తప్పించాలి అంటే ఏమండి? ఆ మరణం మీద జయము పొందాలి. ఇప్పుడు రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం లేదా 55వ వచనం. 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రం. చాలు. 57. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలమున మనకు జయము. మరణపు ముళ్ళు విరిచి మరణమును జయించి ఏమండి? ఆ జయమును ఏం చేశారండి? ఆయన నమ్మిన వాళ్ళకందరికీ ఇచ్చారు. ఏమండి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చదవమ్మా. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక ఏం పొందుతున్నాం? విజయం. ఎవరి ద్వారా? ఆయన ద్వారా. ఆయన జయించాడు. ఆయన నమ్మిన వాళ్ళందరూ జయమవుతారు, జయించిన వారు అవుతారు. ఇప్పుడు ఆ గ్రంథం వింపటానికి ఏం చేయాలి చెప్పండి? జయము పొందాలి. జయం పొందాలంటే దేని మీద? మరణం మీద జయం పొందాలి. మరణం మీద జయం పొందాలంటే మరణమును రుచి చూడాలి. అర్థమైందండి? మరణమును రుచి చూడాలి. అందుకే రోమాపత్రిక 4వ అధ్యాయము బహుశా 25వ వచనం అనుకుంటా, చివరి వచనం. అయినను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి
మనలను నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడిను. విన్నరా? ఆయన మరణం ఎందుకు పొందాడు అంటే, ఏమండి, మనలను మరణము నుండి విడిపించటానికి, మనలను నీతిమంతులుగా తీర్చడానికి, మనలను పరలోకానికి చేర్చటానికి. పరలోకం చేర్చాలి అంటే మరణం మీద జయము పొందినవాడు ఆ పని చేయగలడు. మరణం మీద జయం పొందినవాడు ఎవరు? యేసు ప్రభు ఒకడు. 2, ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా ఏమండి, ఎవరు చెప్పండి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1 కదండి. క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు, తీర్పు లేదు. ఏమండి, పరలోకంలో ఉంటాం. యోహాను సువార్త 14:2 ప్రకారం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను అన్నాడు. కానీ పరలోకానికి దారేసాడు ఆయన. యేసయ్య అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. కారణం, మనిషిగా పుట్టాను, మానవ స్వరూపము ధరించాను. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. హెబ్రీ పత్రిక 2:14 రక్తమాంసములకు బానిసలైన తన పిల్లలను విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. రక్తమాంసములలో పాలివాడై, రక్తమాంసములు అంటే ఏమంటారు చెప్పండి? చీమో నెత్తులు. ఏమండి, చీమో నెత్తులు కలిగిన మనిషి, అరిషడ్ వర్గాలకు బానిసైన మనిషి ఏమండి మోక్షమును చేరలేడు. కానీ మోక్షం చేరాలి అంటే అరిషడ్ వర్గాల్ని జయించాలి. చీమో నెత్తులు విడిపించబడి మరణం మీద జయం పొందాలి. అలా మరణం మీద జయం పొందిన వాడెవరు? యేసు ఒక్కడే. ఏమండి, అందుకే ప్రపంచములో భూమండలములు ఎక్కడ వెతికినా యేసయ్య సమాధి మాత్రమే ఒక్కటే ఖాళీగా ఉంది. ఆయన ఒక్కడే తిరిగి లేచినవాడు, సజీవుడిగా లేచినవాడు. అందుకనే ఏమండి, ఆయన మరణమును జయించాడు గనక, మరణమును జయించాలి అంటే ఏం చేయబడాలి? వధించబడాలి. నేను త్వరగా ముందుకెళ్తున్నా, సమయం చాలా అయింది కదండి. ఆ యొక్క చూడండి 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు 6వ వచనం, మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకు మధ్య వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. చాలు. ఎవరంట ఆయన? వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. ఎట్టున్నాడు ఆయన? ఏమండి, ఎట్టున్నాడు? ఏమండి, ఈ సీమ్స్ లైక్ స్లిన్. ఆయన ఎట్టున్నాడు? వధించబడినట్టుగా ఉన్నాడు. వధించబడినట్టుగా అంటే చంపబడ్డట్టుగా ఉన్నాడు. ఎట్ట చంపబడ్డాడు? ఏమండి, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. ఎట్ట గుర్తు? ఆ ముళ్ళు గుచ్చుకున్న గాయాలు అలాగే ఉన్నాయి. ఆయన చేతుల్లో చీలలు గుచ్చారు. ఆ చీలలు ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. ఆ గాయాలు అలాగే ఉన్నాయి. ఆయన కాళ్ళల్లో చీలలు కొట్టారు. ఎలా ఉన్నాయి? ఆ గాయాలు అలాగే ఉన్నాయి. ప్రక్కలో బల్లెంతో పొడిచారు. ఆ గాయం ఎలా ఉంది? అలాగే ఉంది. ఏమండి, గాయము మూసుకొని పోయింది మానిపోతే కదండి. ఆ గాయం అలాగే ఉంది. ఎందుకుంది? ఏమండి, ఎందుకుంది చెప్పండి? ఎందుకుంది? మనం బాకీ ఉన్నప్పుడు, బాకీ తిరిగి చెల్లించిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? అన్న, నీకు ఒక 1000 రూపాయలకు అప్పిన్నాను, తీసుకున్నాను, తీసుకొని జైలు పెట్టుకుంటాడు ఆయన. ఇది మామూలు సంగతి కదండి. లెక్క ప్రకారం అయితే ఏం చేయాలి చెప్పండి? ఏమండి, రిసీట్ ఇవ్వాలి కదండి. అవునా? రిసీట్. 1000 రూపాయలు తీసుకొని జైలు పెట్టుకొని, నువ్వు ఎప్పుడు ఇచ్చావురా అంటే అర్థం ఏంటి? ఇదిగో ఇచ్చా. ఏంటి చెప్పండి? అది రసీదు. తీసుకున్నట్టుగా రసీదు. ఏమండి, మన పాపములు క్షమించబడ్డాయి అంటానికి గుర్తేంటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూస్తారు. ఎట్లా చూస్తారు?
ఆయన పొడిచిన వారు కూడా చూస్తారట. ఎక్కడ చూస్తారు? అదిగో నేను ముళ్ళ కిరీటం పెట్టేది అట్నే ఉందిరా ఆ గాయం. అదిగో చేతుల్లో సీళ్ళ కొట్టే ఆ చేతుల గాయాలు అలాగే ఉన్నాయి. ఆ కాళ్ళలో గాయాలు అలాగే ఉన్నాయి. దేహమంతా ఉన్న కొరడా దెబ్బలు ఎట్టున్నాయి? అలాగే ఉన్నాయి. ఏమండి? దాని అర్థం ఏంటి? వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. కారణం ఏంటంటే మన రక్షణకు అదేంటి చెప్పండి? గుర్తు. ఏమ్మా? అందుకనే కొంతమంది పాట పాడతారు. పాత సీయోను పాటల పుస్తకంలో ఉంది. ఏముందండి? ముళ్ళ మాకుటంబైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. ముళ్ళ మాకుటంబైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూసి, కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసు రాజును నే చూపిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడండి ఈ పాట వర్ణన? ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో మనం చూసినప్పుడు ఎట్టుంటాడంట? తల్లో ముళ్ళ కిరీటపు గాయాలు అట్టే ఉంటాయి, చేతుల్లో చీళ్ళ గాయాలు అట్నే ఉంటాయి, కొరడాతో కొట్టబడిన గాయాలు అట్టనే ఉంటాయి, చీళ్ళ గుచ్చిన గాయాలు అట్టనే ఉంటాయి. ఆ గాయాలు చూసట, అయ్యా నీవు మా కొరకు గాయాలు పొందేవయ్యా, అందువల్లనే మేము రక్షించబడ్డామయ్యా అని ఆ గాయాలను వాళ్ళట ఏం చేస్తారట? ముద్దు పెట్టుకుంటారట. ఏమ్మా? ముద్దు పెట్టుకుంటారట. ఏమండి? కారణం ఆ గాయాలే అతడు పొందిన దెబ్బల చేత ఏం జరిగింది? మనకు స్వస్థత, మనకు రక్షణ, మనకు పాప క్షమాపణ. దేవుని బిడ్డరా గమనించండి. అందుకే ఇప్పుడు ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం చదమ్మా. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమున ఏరుదురని కొత్త పాట పాడతారట. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? 24 పెద్దలు. ఈ పెద్దలే సంఘం, రక్షించబడిన విశ్వాసులు. వీళ్ళు పరలోకానికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి అంటారట, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవయ్యా. ఎందుకు యోగ్యుడు అంటే నీవు వధించబడ్డావు, నీ రక్తం చిందించావు, నీ రక్తముతో మమ్మును కొన్నావు. తెలుగులో మమ్మును అని లేదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఏమండి? యుఎస్ ఆజ్ అనే పేరు వాడబడింది. మమ్మును. ఏమండి? నీవు మమ్మును కొంటివి, మమ్మలను కొని దేవునికి ఒక రాజ్యముగా రాజులనుగా చేసితివి. అందువల్ల మేమేం చేస్తున్నాం? కొత్త పాట పాడుతున్నాం. ఏమండి? ఇప్పుడు ఇంతకీ యోగ్యుడెవరు? ఆరాధనకు యోగ్యుడెవరు? గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవరు? వధించబడిన గొర్రెపిల్ల. ఎందుకంటే ఆయన వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. నిజమే ప్రియులారా, మన రుణపత్రం చింపిన దేవుడు దానికి రిసిప్ట్ అలాగే పెట్టాడు. ఆయన అలాగే పెట్టాడు. నిజమే ప్రియులారా, ఒక్కసారి యేసు వైపు చూడు, నీ ప్రభు వైపు చూడు. ఆయన నీ తలంపుల కొరకై ముళ్ళ కిరీటం పెట్టబడ్డప్పుడు తలలో ఉన్న గాయాల వైపు చూడు.
నీ చెడు తలంపుల కొరకే కదా. ఆయన ప్రక్కలో పొడవబడిన ఈట గాయమును చూడు, అది నీ హృదయ చెడు ఆలోచనల కొరకే కదా. ఆయన దేహం మీద కొరడాలతో చీల్చబడిన ఆ గాయాలు చూడు, నీ శరీర తుచ్చమైన ఇచ్చల వలన కలిగిన పాపాల వల్లనే కదా. ఆయన చేతులలో కాళ్ళలో గుచ్చబడిన గాయాలను చూసావా? అవి నీ పాపముల కొరకై, నీ నడతల కొరకై, నీ చాతల కొరకై ఆయన పొందిన శిక్ష కదా. ఏమండి, ఆయన అన్నాడు, నా శరీరము, ఇది నా శరీరము. ఏమిటా శరీరము? మీ కొరకై కొట్టబడిన శరీరం, మీ కొరకై నలుగగొట్టబడిన శరీరం. ఇది నా రక్తం, మీ కొరకై నేను చిందించిన రక్తం. దీన్ని తీసుకొని తినుడి, ఎందుకంటే నేను మీ కొరకు కొట్టబడ్డాను, దంచబడ్డాను, పిండబడ్డాను. చెప్పాను కదా, ద్రాక్ష గేలను పిండితే ద్రాక్షరసం వస్తుంది. యేసును సిలువలో కొడితే రక్తం ధారలుగా కారింది. కాబట్టి మన ఆరాధనకు ఎవరు యోగ్యుడండి? ఆయన యోగ్యుడు. అందుకే వారు అంటున్నారు, నీవు యోగ్యుడవు, యు ఆర్ వర్ది, నీవు యోగ్యుడవయ్యా. ఎందుకంటే నీవు మా కొరకు వధించబడ్డావు, నీవు మా కొరకు రక్తం చిందించబడ్డావు. కారణం, మేము వధించబడాలి, మేము శిక్ష విధించబడాలి, మాకు బదులుగా నీవు వధించబడ్డావు. కనుక నీవే యోగ్యుడవు. నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి దేవుని పిల్లలుగా, రాజులుగా, యాజకులుగా చేశావు గనక నిన్నే ఆరాధిస్తాము అని ఆయన ఎదుట సాగిలపడి వారు ఏం చేస్తున్నారండి? దే వర్షిప్డ్ హిమ్. వారు ఆయన ఆరాధిస్తున్నారు. అలాగైతే ఈ పూట వాక్యం విన్న నీవు ఆరాధనకు యోగ్యుడైన యేసును గురించి తెలుసుకున్నావా? ఆ యేసు నీ కొరకు పొందిన శ్రమలను గురించి తెలుసుకున్నావా? అలాగైతే ఆయన ఆరాధిస్తున్నావా? అవకాశం ఉన్నప్పుడు, టైం దొరికినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు, ఏమండి ఎప్పుడో తీరినప్పుడు ఆరాధిస్తున్నావా? నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసు, నీ కొరకు రక్తం గార్చిన యేసు, నీ కొరకు చనిపోయి తిరిగి లేచి జయమిచ్చిన యేసు, అటు యేసును ఆరాధించు కొరకై ప్రభు మనకు సహాయపడునుగాక. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.